వీడియో ఓకే అండి. ఇందాక కొన్ని ఫిల్మ్ యాక్టర్స్ని ఇన్వైట్ చేయడం చూశారు. ఇప్పుడు మరికొంతమందిని ఫిల్మ్ యాక్టర్స్ని ఇన్వైట్ చేస్తూ అలాగే ఒక చిన్న ఫన్ మిమ్మల్ని లభించే ప్రయత్నంలో ఒక చక్కటి టాపిక్ మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరిని ఉద్దేశపూర్వకంగా చెప్పాను కానీ కేవలం హాస్యం, అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలని ఆశిస్తూ, మామూలుగా కొంతమందిని చూస్తూ ఉంటాం, చిరునవ్వు కూడా అసలు కనపడనే కనపడదు. చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. మామూలు ఎవరింటికి వెళ్ళినా మినిమం చిరునవ్వు ఆశిస్తాడు. గారు రెండు కూర్చోండి బాగున్నారా అంటే ఒక పద్ధతి. ఒకడు ఉంటాడండి, ఆ డబ్బినా కనపడదు మగవాళ్ళం, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని. వాడింటికి వెళ్ళామనుకోండి ఎలా ఉంటుందంటే, బాగున్నా కూర్చో ఇట్లా అంటాడు. సగం వస్తాం అక్కడే. అని చేత మినిమం ఆ చిరునవ్వు కూడా లేకపోతే అంత దారుణంగా ఉంటుంది. నవ్వించడం కోసమే చెప్తూ ఉంటాం ఏం చెప్పినా కానీ. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒక ఇద్దరు చెవిటివాడు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందండి, ఇద్దరికి చెవుడే. వీడు వెళ్ళి ఒకడు ఇంకోటి అడుగుతున్నాడు, రే ఎక్కడికే? వీడు వెంటనే సమాధానం, మార్కెట్కి రా. వీడు మళ్ళీ ఓహో మార్కెట్కి అనుకుని వెళ్ళిరా పో. అది ఇట్లా ఉంటుంది అని మాట్లాడుతుంది. నత్తివాడు మాట్లాడితే ఎలా ఉంటుంది. వాడు మాట్లాడేటప్పుడు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక నత్తివాడు కూల్ డ్రింక్ తాగని షాప్ దగ్గరికి వెళ్ళాడు. వాడు నత్తి పాపం అడగాలి కూల్ డ్రింక్, అడిగితే కానీ ఇవ్వరు కదా. ఎలాగా ఏమంటే నాకు బాగా చల్లగా ఉండాలండి, మంచి దంసప్ కొట్టివ్వండి అన్నాడు. వాడు అడుగుతున్నాడు, బాగానే ఉంది, కానీ ఆ కొట్లో కూర్చొని అమ్ముకున్నాడు చూడండి, ఆడ కడుపులో మండిపోతుంది వీడు అడుగుతుంటే. ఎందుకంటే అమ్ముకునేవాడు కూడా నత్తి. మరి కామరగా వాడు అనుకున్నాడు, ఇది బాగా ఎక్కువైపోయింది వీడికి, వీడు తెలుసుకొని నా గురించి తెలుసుకొని చెక్కేస్తున్నాడని వీడు వాడిని అడుగుతున్నాడు. రే ఒళ్ళేలా ఉందా నేను కానీ ఒక కొట్లోని బయటకు వచ్చాడంటే నీకు మామూలు కూడా అన్నాడు. వీడు పాపం వచ్చింది, అరే నేను దంసప్ అడిగాను రా, ఉంటే ఉందని చెప్పు, లేకపోతే అదిగో పక్కన కొట్టుంది ఆడ కొట్టుకుంటా ఉన్నాడు. అరే నువ్వు ఎక్కడికి వెళ్ళవాకరే, నీకు బాగా ఎక్కువైపోయింది, అలా ఉండరా కదలకరే, నేను కొట్టుకోండి బాగు బయటకు వస్తున్నాను ఉండన్నాడు. రారా చూసుకుందాం అన్నాడు. నువ్వు అలా గాలి ఎక్కలేదు అని వాడు వచ్చి వాడు కొట్టాడు. వాళ్ళిద్దరు ఎప్పుడైతే కొట్టేసుకుంటా ఉంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడు. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, కానీ ఎందుకు కొట్టుకున్నారు తెలియదు. వాడు వెళ్ళిపోయేది ఎందాక అనుకుంటారు అన్నాడు. ఏంట్రా అదే అందుకోకూడదు, అవునా ఒరే ఒట్రా చెప్పారు ఎందుకు అనుకుంటున్నామని వాడిని పిలిచి కొట్టారంటే వాళ్ళ ముగ్గురు చేయలేదు అప్పటికి. ఇది సరే వాళ్ళ ముగ్గురు కొట్టుకుంటా ఉంటే ఇంకోటి ఎంటర్ అయ్యాడు. వాడికి నచ్చి లేదండి, కానీ మాట్లాడతాడు కానీ సూపర్ ఫాస్ట్ ఆడు. మొక్క అర్థం కాదు, ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ అనమాట మాటల్లో. వీళ్ళకేమో స్లో, వాడు ఫాస్ట్. వీళ్ళ ముగ్గురు అలా బైక్ లేపి అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు అన్నాడు. ఒరే ఎప్పటికే చచ్చిపోతున్నావు, మళ్ళీ నువ్వు ఒక జాయినింగ్, అరే ఏంట్రా నీ బాధ అని చెప్పేసి వాడిని పిలిచి కూర్చోబెట్టి మరీ కొట్టారండి. సరే ఎంత ట్రాఫిక్ కానిస్టేబుల్ చూస్తున్నాడు, చూసి విసిరేశాడు. ఎందుకంటే గుంపు చేరుతుంది ఏంట్రా అని. వీళ్ళంతా భయపడిపోయి కొంత దూరం పరిగెత్తారు. పరిగెత్తే వాళ్ళలో ఒకడు అలా అని వెనక్కి తిరిగి పక్కనే వచ్చింది. ఒరే నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మరి ఆయన అక్కడే తిట్టొచ్చుగా, ఎంత దూరం వచ్చారా అని. ఒరే అదవా నేను తిట్టడం అక్కడే మొదలు పెట్టాను రా, ఇక్కడ వెయిట్ వచ్చింది. ఇలాగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు చేసే మూమెంట్స్ కానీ కొద్దిగా ఫన్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇలా రకరకాల వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా వివిధ రకాలైన క్యారెక్టర్స్ని కూడా మీకు అనుకరిస్తున్నాను. మరి అందులో భాగంగా ఇందాక కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ అనిపించినట్టుగానే డబ్బింగ్ ఆర్టిస్టులు వాయిస్లు కూడా ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామంటే. అందులో అరుంధతి అనే సినిమా నుంచి ఒక ఐటమ్. ఎందుకంటే అరుపులు కేకలు ఒక ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉపయోగించాలి అది. సో మీరందరూ ఎంజాయ్ చేస్తారని దృష్టిలోకి ఆ ఐటమ్ చేస్తున్నా. కొంతమంది పెద్దవాళ్ళు వీడికే పోయే కాలం వచ్చిందిరా అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఆ సౌండ్ కొంచెం భరించలేదు.
కానీ ఐటంలో ఉన్న ఆ పవర్ ఏంటనేది అనుకరించాక మీకు తెలుస్తుంది. అరుంధతి సినిమాకి డబ్బింగ్ చెప్పింది రవిశంకర్ అండి. ఆయన చాలా మంది డబ్బింగ్ చెప్పాడు. ఆయన డబ్బింగ్ చెప్పిన మరొక విలన్ క్యారెక్టర్ విక్రమార్కుడు. ఆ సినిమాలో విలన్ కి ఎలా డబ్బింగ్ చెప్పాడంటే, విక్రమ్ రాథోడ్ వాడు చచ్చి చాలా కాలం అయ్యింది, బాబు చిత్త పెట్టుకుంటే ఎవడైనా స్మాష్ అన్నప్పుడు రవితేజ గారు వచ్చారు. కొడుకు చచ్చిపోయాడు కాలేదు, అప్పుడు అడిగిస్తే వీడైపోదాం డోమాన్స్ గాయించాను రా వచ్చేసాయి కదా. ఊరుగడ్డాడు తమ్ముడిని ఊళ్ళో ఉన్న నిన్ను వేసేస్తే ఏ ఊరు వాసు కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఎక్కడే వచ్చేసా బాబుజీ, ఎక్కడే చింతా 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 ఓ చింతా చింతా క్యా హే అనగానే రఘుబాబు వస్తాడు కమెడియన్. అదే బాబా చింతకడ వేసు రాడి ఆ వేసు మీద అలాంటితో చెత్తరే అదే ఇలాగా ముగ్గురు కాంబినేషన్స్ డైలాగ్లో ఉంటే అరుంధతి సినిమాకి ఆ వేరియేషన్ ఎలా చూపించారు చూద్దామండి. లిటిల్ బిట్ ఆఫ్ ఎకో ప్లేస్ ఎలా ఉందో చూద్దాం. పూర్వానికొచ్చింది, ఆకలి తీర్చే వయస్సు నీకొచ్చింది. కొంచెం కొంచెం పిట్టుతో సారా మొత్తం పెంచాలి. రప్పిస్తా నిన్ను కత్తో రప్పిస్తా. అరుంధతి ఎంతకాలం నాకు శిక్ష? 50 ఏళ్ళుగా కసు తీరని ప్రకటనై పక్కతో రగిలిపోతున్నాడు. మరణం మరణం నీ అంతం. అరుంధతి నీకు పెళ్ళ, నన్ను చంపి సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదలబొమ్మాలే వదలా. ఆ డైలాగ్ అనేటువంటిది ఈ విధంగా మనం చెప్పుకోవచ్చండి. ఇంకా ఎవరికైనా ఆయన వాయిస్లు కావాలంటే అడగండి, నాకు వస్తే డెఫినెట్గా ఐ విల్ ట్రై. నేను నేర్చుకున్న వాటిలో ఉంటే కనుక డెఫినెట్గా మీకు ఏమైనా వాయిస్ కావాలంటే అడగండి. పాత కొత్త నటులు ఎవరైనా సరే. ఓ విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు వాయిస్ అడిగారు, డెఫినెట్గా చెప్తాను. మరి మహిళా తల్లులు మీరు చాలా మంచివారు, ఆడపడుతులన్నింటిలో ముందు ఉండాలి. ఆ విధంగా మా ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆనాడు అన్నగారు రామారావు గారు ఆడపడుతుల గురించి ఎంతగా ఆలోచించారు. ఆనాడు రిజర్వేషన్ అనేది కనిపెట్టారు. ఆ విధంగా ముందుకు పోతుంది తెలుగుదేశం పార్టీ. ఇలాగే సునీల్ అని అడిగారండి. ఇందాక నేను ఒక ఐటమ్ తీసుకొని చెప్పబోతున్నాను. అదేంటంటే మామూలుగా ఒక్కొక్కడిని కాదు షేర్ కానీ 100 మందిని ఒకేసారి రమ్మన్న డైలాగ్ని సునీల్ మాడ్యులేషన్లో చెప్తే ఎలా ఉంటుందో చూద్దామండి. ఇలాగా షేర్ కానీ ఒక్కొక్కటి కాదే 100 మంది పంపించే, కాకపోతే 2 పంపించు ఓకేనా. అది ఒక చిన్న జలకలాగా ఉంటుందన్నమాట. అలాగే బ్రహ్మానందం గారు, ఓకే బ్రహ్మానందం గారు ఎలా ఉంటుంది? ఏంటి అలా చూస్తున్నారు? అయ్యో మీకు నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా? తెలీదా? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా? పోనీ తుళ్ళూరు తాతారావు తెలుసా? తుళ్ళూరు తాతారావు ఎవరు? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదు అనమాట. అయ్యో ఏంటి సార్ మీరు మాట్లాడేది? అయ్యో ఇలా బ్రహ్మానందం గారి టాకింగ్ కోర్ కానీ ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్పమంటారా? ఓకే, మీకోసం ఒక్కొక్కడిని కాదు చేరకం బ్రహ్మానందం గారు. ఏరా షేర్ ఖాన్ అంటే నువ్వేనా?
ఏంటా చూపేంటురా? అవునరే, నేను ఎవరో తెలుసా? మా వంశం గురించి తెలుసా నీకు? నేనెవరు, మా వంశం ఏంటో అది తెలుసుకోరా జంప. అరే మా వంశం పేరు ఏంట్రా అంటే పొట్టిగా ఉన్నాడు కదా వీడేం చేస్తాడు అనుకుంటావు. అరే ఒక్కొక్కటి కాదురా, 100 మందిని గుంపులుగా చెప్పలుగా పంపించేసాయి. వాళ్ళందరినీ ఈ కత్తితోటి కిఫిడి నువ్వు మాత్రం చెప్పడా. ఇలా బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. ఇంకా చిరంజీవి గారు డెఫినెట్ గా మీకోసం ఇంద్రా సేనారెడ్డి గారు ఆయన చెప్పిన బ్లాక్ బస్టర్ డైలాగ్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నావు, ఉంటాడు వలసం చుట్టాడు అనుకుంటున్నావు. అదే రక్తం, అదే పౌరుషం ఈ రాయలసీమకి కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లా కేరమతాను, ఏ ఊరు కేరమతాను, ఏ కడపదాడు మనం దాడుతారు. దాడుగడపడు మొదలు పెట్టాక వలసలు చూసుకోరు. మీరు సై అంటే సెకండ్కు హెడ్ తీస్తా. వీరశంకర్ రెడ్డి ఏం చూసి పెట్టాడు ఇది కా పేరు. పసుపుడని చంపుతావా, ఆ మీద కళ్ళు నొప్పాను ఎత్తలేక పసుపు మీద కథ చూస్తావా, ప్రాణం తీస్తా. మొక్క కాని పీకేస్తే పీక కోస్తా. ఇంద్రసేన మెగాస్టార్ పర్ఫార్మెన్స్ అండి. పవన్ కళ్యాణ్. ఓకే, మీకోసం గబ్బర్ సింగ్ సినిమా నుంచి ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తాను. గబ్బర్ సింగ్ ఓకేనా? మీరు ఎవరన్నా ఒక చిన్న డైలాగ్ చెప్పాలి. ఎవరన్నా ఎనీ డైలాగ్, ఎనీ మూవీ, ఎనీ హీరో. దా నువ్వేరా ఫస్ట్ దా. సరే, గబ్బర్ సింగ్ డైలాగ్ తెలుసా నీకు? నాకు కొంచెం తెస్తాం, అది ఏం తెలీదా? తెలుసు కదా, చెప్పు ఒకసారి. పవన్ కళ్యాణ్ నాకు చెప్పాలి, చెప్పు. నాకు తిక్కంది, దానికి లెక్క ఉంది. తర్వాత ఆ తెక్కేంటో చూపిస్తే అందరి లెక్కలు తేలుస్తా. దా చెప్పేసి. నాకు కొంచెం తెక్కుంది, దానికి లెక్క ఉంది. ఆ తెక్కేంటో చూపిస్తే అందరి లెక్కలు తేలుస్తా. సింపుల్ చెప్పేసి. నాకు కొంచెం తెక్కుంది, దానికి లెక్క ఉంది, అందరికి తీసేస్తా. అందరికి తీసేస్తావా? ఓకే, తీర్చే బాబు. ఇంకా డైలాగ్ అది బాగా చెప్పేవాడు. గిఫ్ట్ లాంటిది ఉంటే ఇచ్చేద్దాం. ఎస్, గిఫ్ట్. నేను గిఫ్ట్ కూడా రా. ఎనీ హీరో, ఎనీ డైలాగ్ కరెక్ట్గా చెప్పాలి. ఓకే రైట్. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. అసలు మామూలుగా అనిపించలేదండి. ఒకసారి గట్టిగా సపోర్ట్లు ప్లీజ్. అదే డైలాగ్ మొత్తం చెప్తాం మరి. నాకు కొంచెం తెక్కుని, దానికి లెక్క ఉంది. ఆ తెక్కేంటో చూపిస్తే అందరూ లెక్కలు తేలుస్తా. అది. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. తిక్కలన్నీ చూపిస్తా, లెక్కలన్నీ తీరుస్తా. ఓకే, మరి ఏంటి గిఫ్ట్ ఇద్దాం వద్దా? మీరు తప్పట్లు కొట్టిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకెవరు ఉన్నారా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి చూద్దాం. ఇంకొకళ్ళు ఎవరున్నా చూద్దాం దాన్ని బట్టి. సరే, వీళ్ళందరికీ వెళ్ళి షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువ చూసుకో, తక్కువ కాకుండా చూసుకో. డైలాగ్ లో ఒక ఇక్కడ చిన్న తేడా ఉంది. సరే, మీరు అడిగారు కాబట్టి గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక చిన్న డైలాగ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక ఆవేశంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీప్ వేసుకుని అలా వెళ్ళిపోయి విలన్ గుండెల మీద కాలు పెట్టి మాట్లాడుతున్నాడు. ఆ సన్నివేశం అంతా ఎలా ఉందో చూద్దాం. అదిలాగా పోలీసులు గుమ్మలు భయపడతానంటగా. ఇప్పుడు నీ గుండెల మీద కడుగు పెడతాడు. చూడు నారాయణుడు చంపాలంటే ఏసయ్యాలి, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు ఒక్కరు మిగలేదు అక్కడ. అందరి రాజకీయ జీవితంలో కట్టొస్తున్నా కదా, అంతా చేస్తున్నాం. ఇప్పుడు చెప్తాను, రాసుకో. నీకు నేను హైకమాండ్ టికెట్ ఇచ్చిన. ఈ కంపల్సరీ టికెట్ ఇప్పుడు నామినేషన్ ఇప్పుడు ఇది మనం నీ పొలు పాలసీ ఉంటే మడిచి మనసులో పెట్టుకో. బయటికి రానివ్వను. నీకేమన్నా టిక్క, నువ్వు పెట్టరా టికెట్ ఇచ్చేది. అవునరా, ఆ కొంచెం తెక్కుని, దానికో లెక్కుని. ఆ టికెట్ చూపిస్తా, అందరూ తెలుస్తా. ఎందుకు ఈ కంపల్సరీ గెలుస్తావు అనుకోకపోతే
నేనేంటో వాళ్ళకి తెలుసు. అప్పుడే అయిపోయింది అనుకోదు, ఇప్పుడే మొదలైంది. గబ్బర్ సింగ్ సినిమా నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తావా? టెంపర్ కానీ నీ ఇష్టం, ఎనీ డైలాగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంతకు మించి చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే వచ్చే కిక్కే వేరప్ప. ఓకే అండి, బాగా చెప్పాడు. ఇంకెవరైనా ట్రై చేస్తారా? గిఫ్ట్ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందంట. ఎనిబడి? సరే, వీళ్ళిద్దరిలో గిఫ్ట్ ఎవరికైనా ఇచ్చేద్దామండి. పాపకు కానీ ఆ బాబుకి కానీ. ఓటింగ్ ఎలా? ప్రియాంక గారు మీరే చెప్పాలి. మీరు ఎలా వాళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు? క్లాప్స్ త్రూ అంటే ఆడియన్స్ త్రూ ఆడియన్స్. ఎస్, కరెక్ట్. నీ పేరు యశస్వి, నీ పేరు శ్రీరంగ సాయి. ఓకే, యశస్వికి ఇవ్వాలన్న వాళ్ళు గట్టిగా చెప్పట్లు పెట్టండి. ఆల్మోస్ట్. శ్రీరంగ సాయి బాబు వచ్చింది, యశస్విదా. ఇప్పుడు ఒకసారి నిజంగా చాలా చక్కగా మాడ్యులేషన్ ఏదైతే మనం చెప్పుకున్నాను కరెక్ట్గా చెప్పింది. ఒకసారి పాప గట్టిగా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ. వావ్, ఇప్పుడు కూడా ఏదో డైలాగ్ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. సో విజయ్ రెడీగా ఉన్నాడు ఇంకొక స్పెషల్ పర్ఫార్మెన్స్ తో.